ఇప్పుడే ఒక సినిమా చూసా అయ్యా, అదే లవ్డలో లవ్, చీచి లవ్లో లవ్, లవ్వో లవ్. ఇది తమిళ డబ్బింగ్ సినిమా. ఆయన ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి 3 కోట్లు రా, కానీ వచ్చిన కలెక్షన్లు మాత్రం 90 lakhs. అంటే సినిమాలో లవ్ స్టోరీ ఎంతుందో ఆలోచించండి. సినిమాలో హీరో అప్పుడే లవ్ అంటాడు, పెళ్ళంటాడు, తర్వాత వద్దంటాడు. కట్ చేస్తే హీరోయిన్ లవ్ అంటది, పెళ్ళంటది, లాస్ట్ కి వద్దంటది. కానీ క్లైమాక్స్ లో మాత్రం మైండ్ మింగే మిరాకిల్. అదేంటో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ఓపెన్ చేస్తే హీరోయిన్ నా బాయ్ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేస్తలే అని ఒక అక్కకి కాల్లో చెప్తుంది. ఆ అక్కేమో నువ్వు భయపడకు నీకు నేనున్నా అని చెప్పిద్ది. ఈ గ్యాప్ లో మన హీరో ఎంట్రీ. హీరోని పోలీసులు స్టేషన్ కి తీసుకొస్తారు. ఎందుకు అంటే మన హీరో అవంతిక అనే అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని ఊటీకి తీసుకెళ్లి రూమ్ బుక్ చేసి వాళ్ళ పెళ్లి విషయం వాళ్ళ అమ్మతో మాట్లాడతా అని చెప్పి మోసం చేశాడు అని ఈ అక్క కంప్లైంట్ ఇచ్చిద్ది. అన్నట్టు మన హీరో దుబాయ్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎందుకో తెలియాలంటే మన హీరో ఫ్లాష్ బ్యాక్. లవ్ లో ప్రాబ్లం లేదు సార్, లవ్వే పెద్ద ప్రాబ్లం. ఓపెన్ చేస్తే మన హీరో ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్దామనే గ్యాప్ లో వాళ్ళ అమ్ముండి అపార్ట్మెంట్ లో ఒక బామ్మాయి అనిపోయింది కలిసి వెళ్ళురా అని అంటే హీరో నాకు పనుందమ్మా నేను వెళ్తా అని అంటాడు. కట్ చేస్తే మన హీరోయిన్ ఎంట్రీ. అక్క పేరు అవంతిక. అక్క అదే చావింటి బామ్మ ఇల్లు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిద్ది. ఇంకేముంది, అక్కని చూసి మన హీరో ఫాలో అవుతూ వెళ్లి ఆఫీసులో మీటింగ్ అని చెప్పి ఇక్కడేం చేస్తున్నావురా? నాన్న బామ్మ చచ్చిపోయింది నాన్న. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. అందరూ చావింట్లో ఏడుస్తుంటే మన హీరో మాత్రం తనకి పెళ్లి చూపులైతున్నాయని కలగంటాడు. ఈ గ్యాప్ లో ఒక సాంగ్. తరువాత ఆ అమ్మాయి హీరోని లవ్ చేసేలా చేసి డేట్ కి తీసుకెళ్తాడు. ఏంది ఒక్క సాంగ్ లో హీరో హీరోయిన్ కి నచ్చుద్దా ఏంటో. హీరోయిన్ వచ్చి పద వెళ్దామని అంటే మన హీరో ఆటో అని అనంగానే మన హీరోయిన్ చూసి నీ దగ్గర బైక్ లేదా అంటే లేదు అని అంటాడు. అది విని హీరోయిన్ నేను రాను అని అనిద్ది. ఈ గ్యాప్ లో హీరో షోరూమ్ కి వెళ్లి స్కూటీ కొందామని తనకి కాల్ చేసి చెప్తే తను అంకుల్స్ రోజు వాటర్ క్యాన్స్ తీసుకెళ్తుంటారే ఆ బైకా అని అనిద్ది. తరువాత తను స్పోర్ట్స్ బైక్ తీసుకో అని అనంగానే మన హీరో తను తెచ్చుకున్న మనీని ఇనిషియల్ పేమెంట్ కట్టి ఈఎంఐలో స్పోర్ట్స్ బైక్ తీసుకుంటాడు. ఇక ఇక్కడ నుండి మన హీరో జీవితం సంకనాకడం స్టార్ట్ అయ్యిద్ది. తరువాత ఆ బైక్ మీద హీరో తనని సినిమాకి తీసుకెళ్తాడు. అక్కడ మళ్ళీ 4000 బిల్లు. హీరో తన ఖర్చుల కోసం క్రెడిట్ కార్డు కూడా తీస్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వచ్చి షాపింగ్ కి తీసుకెళ్లిద్ది. అక్కడ మళ్ళీ 56,000 బిల్లు. హీరోతో 56,000 బిల్లు కట్టిపిచ్చాక తను మాత్రం అన్నా 100 రూపాయలు కుదరదమ్మా. కావుంటే చూడు ఇక్కడ బోర్డు కూడా పెట్టావు 150. 100 రూపాయలకి ఇస్తే ఇవ్వు, లేకపోతే నువ్వే ఉంచుకో. కట్ చేస్తే ఈఎంఐ హీరోకి కాల్ చేసి డబ్బులు కట్టండి అని అంటాడు. కానీ హీరో మాత్రం ఈఎంఐ కోసం పెట్టిన డబ్బులు తన చెల్లి ఫీజు కడతాడు. ఇంకేముంది, మీరే పూటగా మాట చెప్తున్నారు. కాడికి ఇచ్చేటప్పుడు తెలియలేదా? మీలాంటి వాళ్ళు ఎందుకు సార్ లోన్ తీసుకుంటారు? ఈ గ్యాప్ లో మళ్ళీ తన జిఎఫ్ కాల్ చేసి ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావు? ఎప్పుడు పని చేస్తావరా నువ్వు? డబ్బులు ఎప్పుడు కడతారు సార్ అసలు? ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావు బయటికి? ఎప్పుడు పని చేస్తావరా నువ్వు? తరువాత ఒక రోజు హీరోయిన్ హీరోకి కాల్ చేసి మా ఇంట్లో మా మమ్మీ లేదు ఇంటికి వస్తావా అని అంటే మన హీరో సేఫ్టీ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంకేముంది, అక్క సేఫ్టీని చూసాక ఇదన్నీ తీసుకొచ్చా? నువ్వే కదా సేఫ్టీకి ఏదైనా తీసుకురమ్మన్నావు. నేను స్నాక్స్ తీసుకురమ్మని చెప్పాను, కానీ నువ్వు నన్నే స్నాక్స్ లాగా తినడానికి ఇవి కొని తెచ్చావు. ఛీ! ఏంది ఇది ఇప్పుడు జోకా? తర్వాత ఒక రోజు హీరోయిన్ హీరోకి కాల్ చేసి మనం పెళ్లి చేసుకుందామని అంటుంది. హీరో ఎందుకు ఇంత త్వరగా అని అంటే హీరోయిన్ ఆ కాండం మా మమ్మీ ఇంట్లో చూసింది, నన్ను తప్పుపడుతుంది, అందుకే మనం పెళ్లి చేసుకుందామని అనిద్ది. సో పెళ్లి చేసుకోవాలి కాబట్టి హీరోని ఊటీకి తీసుకెళ్లిద్ది. అక్కడ మళ్ళీ 1,00,000 పెట్టి శారీ కొంటది. ఎందుకు అంటే పెళ్లి షాపింగ్ అంట. ఆ మనీ కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అప్పుగా తీసుకుంటాడు. ఇక్కడే మైండ్ మింగే ట్విస్ట్ రివీల్ అయ్యిద్దయ్యా. ట్విస్ట్ ఏంటంటే అక్క మన హీరోని పెళ్లి చేసుకోవడానికి ఊటీకి తీసుకురాలేదంట. అక్కకి ఫస్ట్ కిస్ అయినా ఫస్ట్ రొమాన్స్ అయినా టాప్ హిల్ స్టేషన్ లో జరగాలని కోరికంట. అందుకే మన హీరోని ఊటీకి తీసుకొచ్చిద్ది. ఇంకేముంది, వీళ్ళు దెబ్బేసుకుందాం అనే గ్యాప్ లో హీరో వాళ్ళ చెల్ల కాల్ చేసిద్ది. పోలీసులు ఇంటికి వచ్చారు.
అమ్మ నాన్నకి ఏదేదో చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అని తెలుసుకొని మన హీరో పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ ని మా అమ్మ నాన్నని ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే పోలీస్ ఆమె ఉండి నువ్వు వీళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేశావని వీళ్ళ అమ్మ కేసు పెట్టింది, అందుకే వీళ్ళని తీసుకొచ్చా అని చెప్పిద్ది. అప్పుడు హీరోయిన్ ఉండి నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు మ్యామ్, మేము పెళ్లి చేసుకోవాలని వెళ్ళాము. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళమ్మ హీరోకున్న అప్పులన్నీ వాళ్ళ నాన్నకి రివీల్ చేసిద్ది. తరువాత హీరోయిన్ వాళ్ళమ్మ నేను నా బిడ్డతో ఒక 2 minutes మాట్లాడాలి అని తీసుకెళ్తది. తర్వాత హీరోయిన్ వచ్చి నేను తప్పు చేశాను మ్యామ్, నేను మా అమ్మతో వెళ్ళిపోతాను అని చెప్పి మన హీరో జీవితం సంకనాకి పెంచుతుంది. తరువాత ఈఎంఐ కట్టలేదని చెప్పి హీరో బైక్ కూడా తీసుకెళ్తారు. ఈ దారుణాలన్నీ చూడలేక వాళ్ళ నాన్న ఇంటి పత్రాలు ఇచ్చి ఈ ఇల్లు అమ్మేసి నీ అప్పులు కట్టుకో అని చెప్తాడు. ఇక హీరోని ఇక్కడే వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఇన్ని దారుణాల్లో ఇంకో దారుణం ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ చేయబట్టి హీరో జాబ్ కూడా పోయిద్ది. దానివల్ల మనోడికి రావాల్సిన లోన్ కూడా అప్రూవ్ కాదు. మన హీరో ఇంత సంకనాకి పోయాక కూడా హీరోయిన్ వచ్చి మా అమ్మతోని మాట్లాడు అని అనిద్ది. ఇంకేముంది వీళ్ళిద్దరు రోడ్డు పైన గొడవ పడేది ఈ అక్క చూసిద్ది. ఇది ఇప్పటి వరకు జరిగిన ఫ్లాష్ బ్యాక్. అన్నట్టు మన హీరో దుబాయ్ కి టికెట్ బుక్ చేసుకుంటాడు కదా, అదెందుకు అంటే 4 months ట్రైనింగ్ తీసుకొని జాబ్ సంపాదిస్తాడు. ఇప్పుడు వీళ్ళ లొల్లి చేయబట్టి ఆ జాబ్ కూడా పోయిద్ది. ఫ్లాష్ బ్యాక్ అయ్యే లోపు హీరోయిన్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చిద్ది. ఎందుకు అంటే నాకు నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేసుకుంటా అని అంటుంది. ఇంత సంకనాకిన హీరో మాత్రం నాకు నువ్వు వద్దు, నాకు L3 ఇచ్చేయి అని అంటాడు. L3 అంటే లవ్ లివింగ్ లెటర్. హీరోయిన్ ఏమో నేను L3 ఇయ్యను, నాకు నువ్వే కావాలి అని అనిద్ది. ఈ గ్యాప్ లో హీరో ఒక ఛాలెంజ్ పెడతాడు. ఆ ఛాలెంజ్ గెలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకుంటాడు. ఛాలెంజ్ ఏంటంటే సింపుల్ మామ, హీరో ప్లేస్ లో హీరోయిన్, హీరోయిన్ ప్లేస్ లో హీరో. పాస్ట్ 4 months హీరో హీరోయిన్ కోసం ఏం చేశాడో అవన్నీ హీరోయిన్ హీరో కోసం చెయ్యాలంట. ఈ ఛాలెంజ్ కి హీరోయిన్ ఒప్పుకునిద్ది. ఇక్కడి వరకే సినిమా చూసేటందుకు నా మైండ్ మింగి మలేషియా వెళ్ళింది. ఇంకా పార్ట్ 2 చూద్దాం అనుకునే లోపు నిద్ర వచ్చేసింది. అయినా పార్ట్ 2లో ఏముండదు సోది. మన హీరో హీరోయిన్ కోసం ఏం చేశాడో హీరోయిన్ కూడా హీరో కోసం అవే చేసిద్ది. ఇప్పుడు క్లైమాక్స్ లోకి వెళ్తే హీరోయిన్ హీరో ఈఎంఐస్ కట్టలేక ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిద్ది. ఇక్కడ మళ్ళా ట్విస్ట్ రివీల్ అయ్యేది ఏంటంటే ఆ తాకట్టు తీసుకునే ఆఫీసర్ వాళ్ళ అమ్మ అని. సో హీరోయిన్ వాళ్ళమ్మ మళ్ళీ హీరో దగ్గరికి వెళ్లి నీ ఈఎంఐలు ఎందుకురా, నా బిడ్డ కట్టాలి అని హీరోని అడిగితే హీరో జరిగిన విషయం అంతా హీరోయిన్ వాళ్ళమ్మతోని క్లియర్ గా చెప్తాడు. చెప్పాక మళ్ళీ లాస్ట్ కి హీరో అందుకే మా నాన్న నా అప్పులు తీర్చుకోమని ఇచ్చిన ఇంటి పత్రాలు నగలు నేను భద్రంగా దాచాను. దాంతో మీ కూతురు అప్పులు తీరుస్తానే తప్ప మీ ఆస్తులమ్మి నా అప్పులు తీర్చమని అడగను అని అంటాడు. అది చూసి వాళ్ళమ్మ తన బిడ్డ దగ్గరికి వెళ్లి కాసేపు సింపతి డైలాగులు చెప్పి నీకు వాడే కరెక్ట్, వాన్నే బతిమ్లాడు, వాన్నే పెళ్లి చేసుకో అని అనిద్ది. తరువాత మళ్ళీ క్రింజ్ యాక్టింగ్ ఒక పిచ్చిపోకు ప్రాంక్ అవుతుంది మామ. ఇప్పుడు ఆ ప్రాంక్ ఏంటో నన్ను అడగకండి. 2 years తర్వాత వీళ్ళిద్దరికి పెళ్ళయ్యిద్ది. వీడు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. సార్, గొడవపడి విడిపోయిన వాళ్ళు ఎలా కలిశారని చెప్పడానికి చాలా కథలున్నాయి, కానీ నేను ఆ కథ చెప్పడానికి రాలేదు సార్. పెళ్ళయ్యాక ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయన్నదే కథ. నా కథని కొంచెం నా ఆర్డర్లో వినండి సార్. సో మా వీడియో నచ్చితే ఒక 100 కామెంట్స్ కొట్టి దింగండి మామ, కొట్టి దింగండి. అట్లనే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మామ. 1000 subs కి దగ్గరగా ఉన్నాం.